హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సూర్య టవర్స్ వద్ద ఉన్న కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందించారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వారన్నారు. ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. వర్క్లో ఉన్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం సరైనది కాదు. వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి పద్ధతిలో కక్ష సాధింపుతో తొలగించడం, ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన జిల్లా వెనుకబడ్డటువంటి జిల్లాని అభివృద్ధి చేయడం కోసం వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఈ జిల్లాను చేర్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్ని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మనం చూసినప్పుడు దాదాపు ఆ ప్రాజెక్టు ఒక సొరంగం పూర్తయింది. దాంట్లో కూడా లైనింగ్ వర్క్ ఇదంతా పొరం ఉంది. కాబట్టి ఇంకొక సొరంగం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్య అట్లాగే పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ నిర్వాసితుల సమస్యని, వెలుగొండ ప్రాజెక్టు సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది మన మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని. కాబట్టి ఆ విధమైనటువంటి వాగ్దానం ముందుకు వస్తూ ఉంది. ఈపాటికే అనేక ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. కాబట్టి దాని వైపు నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ, అట్లాగే ఈ జిల్లాలో ఉపాధికి సంబంధించినటువంటి సమస్యలు, దాదాపుగా పరిశ్రమలు లేకపోవడంతో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ వలసల నివారణకి ఈ జిల్లాలో ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి ఆ విధంగా ఆశిస్తున్నాం.